చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. మరి ఆ 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో, మరి ఇన్ని కోట్ల మందికి మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలీదు. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు అన్నారు వాలంటీర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి. ఒకసారి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ చులకన. సో ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి దానికి ఏంటి కారణం ఏంటి అనేటువంటిది మాకు సమీక్షించుకునే జరిగి 48 గంటలైంది. ఫలితాలు వచ్చి 48 గంటలైంది. మేము ఆలోచించుకోవడానికన్నా, వచ్చినటువంటి ఫలితాలను సమీక్షించుకోవడానికన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికన్నా ఇంకా మేము సమయం ఉంది. మేము తీసుకుంటాం, అందరితో చర్చిస్తాం. డెఫినెట్గా ఇవన్నీ సమీక్షించుకొని బయటపడితేనే కదా. కొంతమంది ట్యాంపరింగ్ అని అంటున్నారు. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే అమాయకత్వం అవుద్ది. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే సరే ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడదాం. ట్యాంపరింగ్ అని చెప్పి మమ్మల్ని మేము అనుకుంటే రేపు మేము దీని నుంచి ఎలా బయటపడతాం? ఇది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం అని చెప్పి మేము భావిస్తే, అలా భావిస్తేనే రేపు దీని నుంచి బయటపడి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి దానికి అడుగులు వేస్తాం. ఏం కావాలనేటువంటి దానికి కానీ ప్రజల తాలూకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి చేరడం అనేటువంటిది ఏ నాయకుడి వల్ల సాధ్యం కాదనేటువంటిది అర్థమైంది. ఏం చేస్తే సాటిస్ఫై అవుతారనేటువంటి దాంట్లో కూడా ఈరోజు ఇన్ని చేసిన తర్వాత, చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్న తర్వాత, సరే మీరు అన్నట్టు 1 or 2 ఇష్యూస్ ఏదన్నా ఉన్నా ఈ స్థాయిలో నిలబెట్టుకున్న తర్వాత కూడా వారిని ఏ రకంగా మనం సాటిస్ఫై చేయలేకపోయాం అనేటువంటిది ఫలితాల్లో అర్థమవుతా ఉంది. సో దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద, ఏ రకంగా దీన్ని పాసిఫై చేయాలి, ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలనేటువంటి దాని మీద డెఫినెట్గా సమీక్ష జరుగుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగస్తుల లేకపోతే ఇంకొక వర్గం అనేటువంటిది డెఫినెట్గా దీని మీద అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటాం. బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే, ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్ళు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే, మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక
కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్నీ కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం. వీడియోలు ఎలా ఉన్నాయో, ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలిపోవటం అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఏమి వాళ్ళకు నచ్చిందో, కొత్తగా వచ్చింది, ఏమి నన్ను ద్వేషించినారో ఏదైనా కూడా ఇది ఒక నాకు ఒక ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఎందుకంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు అంతమందికి ఒక మేనిఫెస్టో చెప్పి ఆ మేనిఫెస్టోలో 99% చెయ్యాలి అనే ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ మర్చిపోయేవాళ్ళు, పక్కన పడేసేవాళ్ళు. సో దానికి కన్నుంచావు చాలా ఉన్నాయని చెప్పి అబద్ధాలు అనే దాంట్ల మీద ఈ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ఇది అంటారు. అరే కొద్దిగా కామన్ సెన్స్ గా ఆలోచించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చినాడు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. అది కూడా మాట్లాడితే ఎట్లా? గవర్నమెంట్ ల్యాండ్లకే రిజిస్ట్రేషన్ చేపించి ఒరిజినల్ పత్రాలు ఇచ్చినాడు. మీ భూములు జగన్ రెడ్డి తీసుకుంటాడంటే ఎలా నమ్మగలిగిన? అది ఒక కారణం అయ్యింటే అది ఎలా నమ్మగలిగినారో ఏమో కానీ అర్థం కావట్లే. ఇతరత్ర కారణాలు ఏమైనప్పటికీ మేము ఓటమిని శిరసా వహిస్తున్నాం. ఎక్కడికక్కడ తాలిబాన్ల మాదిరి దాడులకు తెగబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అనుకోండి, కొందరు దాంట్లో ఉండి విధ్వంసం సృష్టించాలా అనుకునేవారు. కానీ మా కార్యకర్తల మీద, మా లీడర్ల ఇండ్లపైకి దాడులు చేస్తున్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలను అడ్డమేసి ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. ఆ తర్వాత మేము కూడా మా ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ, ఇప్పుడు గెలిచిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మీరు ఈ కొట్లాటలు గలాటల మీద వదిలేసి ప్రత్యేక హోదా మీద, లేదా పోలవరం డ్యాము పైన, లేదా రైతుల కన్నీళ్లపైన, కష్టాలపైన మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ దౌర్జన్యాలకు, దాడులకు మీరు ఆస్కారం ఇవ్వకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.